జయ జయ రఘువీర సమర్థ శ్రీ సద్గురు సమర్థ నారాయణ మహారాజుల వారి 35వ ఆరాధన ఉత్సవాలు పొద్దుటూరు మండలం శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం మరియు గోశాల ఉప్పరపల్లె క్షేత్రం నందు స్వస్తి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ షష్ఠి అనగా ఈ నెల 1వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమై గురు పౌర్ణమి అనగా 10వ తేదీ గురువారం వరకు వైభవోపేతంగా అభిషేక అర్చన పూలతో పలు వైవిధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శనివారం గణపతి పూజ, కలశ స్థాపన, రుద్రాభిషేకం, చండీ పారాయణం, జప పారాయణాదులు, అగ్ని ప్రతిష్ఠ, లక్ష్మీ గణపతి హోమం, సరస్వతి హోమం, సూక్త హోమం, దత్తహవనం, లఘు రుద్రాభిషేకం, రుద్రహవనం, మహానారాయణ అభిషేకం, మహానారాయణ హోమం, నవగ్రహ చండీ హోమం, గోపూజ, కుంకుమార్చనలు, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, ఆశీర్వచనం నిర్వహించారు. అలాగే ఆదివారం రోజున ఏకాదశి పండుగను పురస్కరించుకొని శ్రీ నారాయణ మహారాజుల వారి చిత్రపటంతో శోభయాత్ర గ్రామోత్సవం నిర్వహించారు. 8వ తేదీ ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం నాడు శ్రీ మహారాజుల వారి ఆరాధన మహోత్సవం, 10వ తేదీ నాడు ఆషాఢ పౌర్ణమి, గురువారం నాడు గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ గురు పూజా వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం మరియు గోశాల నిర్వాహకులు, పండితులు, సమర్థ భక్త మండలి, నారాయణ ఆశ్రమము, ఉప్పరపల్లి క్షేత్రం వారు తెలియజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లి క్షేత్రం శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామి ఆశ్రమ ప్రాంగణములో శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామి వారి 35వ ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల అనగా జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, ఈ రోజు వరకు 5 రోజులు ఎంతో వైభవపేతంగా బ్రహ్మాండమైనటువంటి యజ్ఞ కార్యక్రమం జరిగింది. చండీ హోమముతో ఈ మహాయజ్ఞము పరిపూర్ణంగా పూర్ణాహుతితో పరిసమాప్తమైనది. మరి రేపటి నుంచి మొదలుకొని గురు పూజ, గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 8వ తారీఖు జూలై 8వ తేదీ మంగళవారం శ్రీ సద్గురు సమర్థ నారాయణ మహారాజుల వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం కొన్ని వేల మంది భక్తాదుల అన్న సంతర్పణతో, అన్నదాన కార్యక్రమంతో బ్రహ్మాండంగా జరగబోతూ ఉన్నది. జూలై 8వ తారీఖు సమర్థ నారాయణ స్వామి వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా బ్రహ్మాండమైనటువంటి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అందులో ఈ ఉప్పరపల్లె క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామి ఆశ్రమము ఎంతో విశేషమైనటువంటి సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఆశ్రమంగా చెప్పవచ్చు. శ్రీ సద్గురు సమర్థ రామదాస స్వామి వారి పరంపరలో వచ్చినటువంటి సాంప్రదాయము. శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాస స్వామి ఈ సమర్థ సాంప్రదాయాన్ని ప్రసాదించాడు. అటువంటి సమర్థ సాంప్రదాయములో 11వ పీఠాధిపతి శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామి వారు, మరి వారి యొక్క శిష్యులు, వారి యొక్క ఆదేశానుసారంగా శ్రీ సమర్థ గోపాలస్వామి వారు ఈ ఆశ్రమాన్ని స్థాపించి గత 35 సంవత్సరములుగా మరి బ్రహ్మాండమైనటువంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆశ్రమంలో జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ఈ ఆశ్రమానికి వచ్చి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతూ ఉన్నారు. అందులో ఈ ఆశ్రమంలో ఉండే విశేషము గోసేవ, అన్నదానము, రామసేవ, ఈ 3 ఈ ఆశ్రమానికి మూల స్తంభాలు. గోవులు దరిదాపు 350 గోవులు ఈ ఆశ్రమంలో మరి సేవను పొందుతూ ఉన్నాయి. అదే కాకుండా ప్రతిరోజు రామనామ సంకీర్తన, రామసేవ జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా, అందరికీ అన్నప్రసాద వినియోగం కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆశ్రమంలో చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆధ్యాత్మికపరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో గత 35 సంవత్సరాలుగా ఈ ఆశ్రమంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో ఈ ఆశ్రమము సనాతనమైనటువంటి ధర్మాల్లో ముఖ్యమైనటువంటి సమర్థ సాంప్రదాయాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఈ ఆశ్రమము ఎంతో విశేషమైనటువంటి ఖ్యాతిని పొందుతూ ఉన్నది. అందుకే ఈ ఆశ్రమానికి ఎటువంటి ప్రచారాలు లేవు, ఎటువంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. కేవలము భిక్షాటన ద్వారా భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ ఆశ్రమము బ్రహ్మాండంగా సాగిపోతూ ఉన్నది. మరి ఈ ఆశ్రమంలో ఇప్పటికే 350 గోవులు ఉన్నాయి. తర్వాత రామాలయము,
శివాలయము, కామధేనుమాత, గణపతి ఆలయము, సరస్వతి ఆలయము, శివ పంచాయతనము, మరి పంచలింగేశ్వరుడు, మరి ఈ లోపల స్వామివారి యొక్క కాలభైరవుని ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది.